ఫైనల్లీ ఈరోజైతే 2 బ్లౌజులైతే ఎమ్మింగ్ అయితే చేసేసాను. ఇది ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి నిన్న కుట్టిన బ్లౌజ్ అనమాట. ఇది కట్ వర్క్ ఇచ్చారు గానీ హ్యాండ్స్‌కి లైనింగ్‌కి ఆ కట్ వర్క్ అటాచ్ చేసే వరకు చాలా టైం పట్టిందండి. అంటే నార్మల్‌గా బక్రమ్ పెట్టేసి కట్ వర్క్ ఇస్తే అది తొందర అవుతుంది. కానీ బ్లౌజు మెయిన్ క్లాత్‌కు కట్ వర్క్ ఇచ్చేసి లైనింగ్ కట్ వర్క్‌లో కుట్టేసరికి చాలా టైం పట్టింది. కానీ కుట్టిన తర్వాత బ్లౌజ్ అయితే చాలా బాగా వచ్చిందండి. నేను దీనికి ముందర గూడా ఇలా స్టార్ నెక్‌లో పెట్టేసి లేస్ అయితే వేశాను. సో, లేస్ ఏసిన తర్వాత బ్లౌజ్‌కైతే లుక్ చాలా బాగా వచ్చింది. ఫైనల్లీ బ్లౌజ్ అయితే సూపర్ ఉందండి. హ్యాండ్స్ గూడా అంటే మనకి మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి బ్లౌజ్‌లో హ్యాండ్సేనండి. అందుకే హ్యాండ్స్‌కి వర్క్ ఇచ్చేసి మిగతాదంతా నార్మల్‌గా ఇచ్చేసాడు. సో, మనకి సైడ్ స్టిచ్చింగ్ గానీ, చంక దగ్గర గానీ స్ట్రెయిట్‌గా వచ్చిందండి స్టిచ్ అనేది. ఎక్కడ వంకలు, టింకలు రాకుండా బ్లౌజ్ అయితే సూపర్‌గా వచ్చింది. సో, ఇంకోటి కటింగ్ చేయించాను గదా! నిన్న కటింగ్ చేశాను గదా! ఇది ప్లెయిన్ బ్లౌజ్ అని చెప్పాను గదా! ఇది కూడా సూపర్‌గా వచ్చిందండి. నార్మల్‌గా ఫ్రంట్ క్రాస్ కటింగే 2 బ్లౌజులు. రౌండ్ నెక్కే పెట్టేసి ఎల్బో హ్యాండ్స్ పెట్టేశాను. కుర్చీల పఫ్ భుజం దగ్గర చాలా బావుంటుంది. ఇది హ్యాండ్స్ వచ్చేసి బ్యాక్ స్క్వేర్ నెక్ పెట్టేశాను. అంటే మొత్తం ఎమింగ్ చేసేసాను. ఇది నార్మల్ బ్లౌజ్ కాబట్టి ఎమింగ్ చేసేసాను. అలాగే డోరీస్ కూడా పెట్టేశాను. ఇది క్లాత్ వచ్చేసి క్రేప్ క్లాత్ అనమాట. చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. ఫైనల్లీ 2 బ్లౌజులైతే అయిపోయాయండి. సో, బ్లౌజుల పని ఇంతటితో కంప్లీటెడ్ అయింది. సో, నావి ఉన్నాయి చూసుకోవాలి. ఇగ రేపు కలుసుకుందాం. బాయ్ అండి.